హాయ్ అండి, మేము యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకున్నామండి. చక్క డబుల్ బెడ్రూము, చాలా బాగుంది. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే అక్కడ వంట చేసుకుంటా కిచెన్ ఏరియా కూడా ఇచ్చారు. వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి. డైనింగ్ టేబుల్, సోఫా చైర్స్, సోఫా అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా ఉందన్నమాట రూమ్ కూడా. 2 రూముల్లో కూడా ఏసీలు ఉన్నాయండి. 2500 రూమ్ రెంట్. మేము ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణ చేయడానికని వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకుని బయలుదేరాం అనమాట. సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు కూర్చుంటూ వెళ్ళామండి. 1.5 అవర్ పట్టింది వెళ్ళడానికి. మా అత్తయ్య గారు కూడా మాతో చక్కగా నడుచుకుంటూనే వచ్చారండి. ఆవిడ అలా నడుస్తారో లేదో ఇబ్బంది పడతారేమో అనుకున్నాం, కానీ చక్కగా నడిచారు. ఆడపడుచండి ఈవిడి. అందరు నడుచుకుంటూ అట్లా వెళ్ళాము. అక్కడ చూడండి, కొండ మీద రాయి పెట్టారు. అది ఎవరో పెట్టినట్టుంది, కానీ అది శాశ్వతమైన కొండే. చాలా బాగుంది. చుట్టూ ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా ఉందండి. చలికాలం కాబట్టి ఇంకా బాగుంది అనమాట. మేము 9 కల్లా స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంది. మేము ప్రదక్షిణ అయిపోగానే వచ్చి మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని మేము మళ్ళీ వెళ్ళామండి. స్టెప్స్ ఎక్కాము. స్టెప్స్ కూడా ఆగుతూ నిదానంగా వెళ్ళామండి. చాలామంది పసుపు రాస్తున్నారు మెట్లకి. ఇదంతా చుట్టూ ఇదంతా ప్లేస్ అనమాట. చాలా బాగుంది చూడటానికి. నరసింహస్వామి అవతారం చాలా బాగుందండి. దర్శనం కూడా చక్కగా అయ్యింది. అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. అక్కడ లంచ్ చేసాము. లోపలైతే మనం వీడియోస్ తీయడానికి అయితే లేదండి. ఫోన్లు ముందే కింద పెట్టేసేయాలి కాబట్టి కింద వరకే వీడియో తీసామన్నమాట. కానీ చాలా బాగుంది టెంపుల్. ఫుల్ రష్ అయితే ఉంది. ఇక్కడ దూరం నుంచి చూడండి టెంపుల్ ఎలా ఉందో. మేము డే టైం వెళ్ళాం కాబట్టి ఇట్లా ఉంది. నైట్ అయితే లైటింగ్తో కూడా ఇంకా చాలా బాగుంటుంది. నరసింహస్వామి అవతారం అసలు ఎంత బాగుందంటే, మేము సెకండ్ టైం అండి వెళ్ళటం. ఇది మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడ అయిపోగానే దర్శనం అయిపోగానే ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అండి, రూమ్ దగ్గరికి వెళ్ళడానికి.